అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఏపీ ఎన్డీఓ కార్యాలయంలో బహుజన సమాజ్ పార్టీ నూతన పార్టీ ఏర్పాటు, పార్టీ బలోపేతంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. తనపై కొంతమంది రాజకీయ కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రరెడ్డి స్క్రిప్టుతోనే రాయదుర్గం నియోజకవర్గంలో అవినీతి అక్రమాలు వెల్లడిస్తున్నారని ఆరోపించడంపై బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు మండిపడ్డారు. నియోజకవర్గంలో అవినీతి అక్రమాల బట్టబయలు చేస్తూ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ ప్రజా సమస్య లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఎవరో స్క్రిప్టు రాసి తనకి ఇస్తే అవినీతి అక్రమాలు బట్టబయలు చేస్తున్నారని ఆరోపించడం అవాస్తవమన్నారు. ఇచ్చిన రిజర్వేషన్ నుంచి ఎంపీలు అవుతున్నాం, ఎమ్మెల్యేలు అవుతున్నాం, ఐఏఎస్లు అవుతున్నాం, ఐపీఎస్లు అవుతున్నాం, ఎన్నో పదవుల్లో కొనసాగుతున్నాం. ఆదరిస్తా ఉన్నాయి. మేము చేసే పనులు ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాయి. కాబట్టి మేము చేసే కృషిని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. వారిని మేము మనసారా కొనియాడుతా ఉన్నాం, వారిని అప్రిషియేట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ మీ పరిధిలో మీరు మేము చేసేటువంటి పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రుల సమర్థవంతంగా పని చేయలేదంటే అనుకున్న స్థాయిలో పని చేయలేదు. కాబట్టి ఈ రోజు మా రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు పక్కా పరంజ్యోతి ఆదేశాల మేరకు ఈ రాయదుర్గం నియోజకవర్గం అసెంబ్లీ కమిటీని ఈ రోజు రద్దు చేస్తా ఉన్నాము. అసెంబ్లీ కమిటీని మాత్రమే రద్దు చేస్తాం. ఇద్దరు భారతదేశానికి క్షమాపణ చెప్పాలా? ఎందుకంటే ఈ మోడీ, అమిత్ షా వీళ్ళిద్దరు కూడా గుజరాత్ పరిపాలించేటప్పుడు, గుజరాత్ లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోడీ ఉన్నప్పుడు గోత్రా సంఘటన జరిగింది 2002లో. అనేక మంది ముస్లింలని ఊచకోత కోస్తున్నారు వీళ్ళందరూ కూడా. అందులో వీళ్ళిద్దరూ నేరస్తులే. అప్పుడు మా అధ్యక్షుడు చెప్పినట్లు కమిటీ రద్దంటే పార్టీలో ఉండే వాళ్ళని పదవుల నుంచి మాత్రం పక్కకు పెట్టాము. వాళ్ళకి తగిన ప్రాధాన్యత కల్పిస్తాము. మరి వాళ్ళని కొన్ని పదవుల్లో వాళ్ళకి సంబంధించిన పదవుల్లో మేము తీసుకుంటాము. కొత్త వాళ్ళని కూడా తీసుకుంటాము. వాళ్లతో చాలా గొప్పగా పనిచేసే విధంగా పార్టీ వాళ్ళకి ట్రైన్ చేస్తూ ముందుకు తీసుకెళ్లి ఉద్యమాలు